రివర్స్ మనం వచ్చేసి పదవ ఇక్కడ వచ్చేసి మనము సాధన పత్రం చూస్తూ ఉన్నాము. స్వీయ రచన ప్రశ్నల జవాబులే, మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రశ్నల జవాబులు మనము నోట్స్లో రాసున్నాము. సో అవి మరలా తిరిగి దీంట్లో రాయబోతున్నాము. స్వీయ రచన కవి పెన్నా నది పూర్వ వైభవము గురించి ఏమని ప్రశ్నించాడు. ఇక్కడ కవి పెన్నా పూర్వ వైభవము గురించి ఏం ప్రశ్నించాడంటే, ఏది పెన్నా, ఏది పెన్నా, ఏది పినాకిని, ఏది నీరు, ఏది హోరు, ఏది నీటి జాలు అని కవి పూర్వ వైభవాన్ని ప్రశ్నించాడు. పెన్నా నదిని కవి ఎలా వర్ణించాడు. కుండపోతలుగా వర్షం కురిసిన ఇట్టే పట్టుమని 10 రోజుల్లోనే ఈ ఇసుక సందుల్లోకి బొక్కల్సాల్లోకి ఇంకిపోతుంది. నిశ్శబ్దంగా నేల అడుగు పొరల్లో నిద్రిస్తుంది. కానీ ఈ ఏటి నీటిలో వచ్చేసి కమ్మదనం ఉంటుంది. దోసిలితో తీసి ఒకసారి పుక్కిలిస్తే చాలు పుట్టుకకు సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది అని కవి పెన్నను గురించి వర్ణించాడు. నదులలో నీళ్లు లేకపోతే ఏమవుతుంది, ఎలాంటి కష్టాలు అనేటువంటిది ఎదుర్కొంటాము అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. నదులలో నీళ్లు లేకపోతే త్రాగునీరు కష్టమవుతుంది, సాగునీరు కష్టమవుతుంది. త్రాగడానికి నీరు లేకపోతే మనిషి జీవించడం కష్టమవుతుంది. సాగునీరు లేకపోతే రైతులకు పంటలు పండించడం కష్టమవుతుంది. తర్వాత పంటలు పండకపోతే మనిషికి తిండి అనేటువంటి కరువు అవుతుంది. మనిషి జీవించడం కష్టమవుతుంది. కనుక నదుల్లోని నీళ్లు జీవనాధారము. తర్వాత మీకు తెలిసినటువంటి నది గురించి 5 వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ నది గురించి మనకు చెప్తూ ఉన్నారనమాట. నదులు మానవ నాగరికతకు వచ్చేసి జీవకోటి మనుగడకు మరియు వ్యవసాయానికి ప్రధానమైనటువంటి ఆధారాలుగా నిలుస్తున్నాయి. భారతదేశంలో నదులను కేవలము నీటి వనరులుగానే కాకుండా పూజించదగినటువంటి నదీయ తల్లులుగా కూడా భావిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించేటువంటి గోదావరి, కృష్ణా నదులకు 12 సంవత్సరములకు ఒకసారి వచ్చేసి అత్యంత పవిత్రంగా పుష్కరాలు అనేటువంటి జరుపుతారు. నదులపైన నిర్మించినటువంటి డ్యాముల ద్వారా పంట పొలాలకు నీరు అందించడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తిని మరియు త్రాగునీరు సరఫరాను కూడా జరుగుతుంది. తర్వాత వచ్చేసి పర్వతాల్లో పుట్టి ఎన్నో మైళ్ళ దూరము ప్రవహించేటువంటి నదులు చివరకు బంగాళాఖాతము లేదా అరేబియా సముద్రంలో కలుస్తాయి. అంటే సముద్రంలో కలుస్తాయి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట.